నైరుతి బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడింది. తమిళనాడు పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనంతో ఏర్పడుతున్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో ఏపీకి తేలికపాటి వర్ష సూచన చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. 5 రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు, చిత్తూరు, అల్లూరి, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అయితే అల్పపీడన ప్రభావం ఏపీ తీర ప్రాంతంపై అంతగా ఉండబోదని చెబుతున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. ఏపీలో తీర ప్రాంతానికి దూరంగా అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తోందని, దీంతో పొడి వాతావరణం ఉంటుందని, ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించారు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద. 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 38 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ 5 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు అధికారులు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలతో పాటు సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు.